యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బీసీ హక్కులకై మహాధర్నా నిర్వహించారు. స్థానిక ఎస్ఐ జగన్ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు సిబ్బందిని నియమించారు. సిపిఐ జిల్లా నాయకులు రాష్ట్ర కుమ్మరి హక్కుల పోరాట వ్యవస్థాపక అధ్యక్షులు ఆంజనేయులు, మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్ మాట్లాడారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు చిలివేరి పెంటయ్య, మాదిరిగొని బాలరాజు, పందుల రాజుగౌడ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రద్దు చేయాలి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను రద్దు చేయాలి రద్దు చేయాలి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను రద్దు చేయాలి రద్దు చేయాలి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను రద్దు చేయాలి అమలు చేయాలి 42% రిజర్వేషన్ అమలు చేయాలి 42% రిజర్వేషన్ అమలు చేయాలి వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత మాట్లాడాలి సార్. పెండింగ్ లో ఉన్న బీసీల బిల్లును విరమించుకోవాలి. సుప్రీంకోర్టులో వేసిన కేసును విరమించుకోవాలి. సుప్రీంకోర్టులో వేసిన కేసును రద్దు చేయాలి. హైకోర్టు స్టేను రద్దు చేయాలి. హైకోర్టు స్టేను బీసీ హక్కుల సాధన సమితి ఆమోదించాలి. బీసీల బిల్లును ఆమోదించాలి. బీసీల బిల్లును వర్ధిల్లాలి. బీసీల హక్కుల సాధన సమితి వర్ధిల్లాలి. బీసీ హక్కుల సాధన సమితి వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ రద్దు చేయాలి. హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను బీసీల పట్ల హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. బీసీ హక్కుల సాధన సమితి బీసీ హక్కుల సాధన సమితి. మరి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ మండల సెక్రటరీ దుబ్బాక భాస్కర్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సోదరులారా, ఈరోజు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి గవర్నర్ దగ్గర బీసీల రిజర్వేషన్ 42% బిల్లును తక్షణమే ఆమోదం చేసి స్థానిక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న నారాయణపురం మండలం గ్రామాల మీద ఇచ్చేటువంటి బీసీ సోదరులు, అదేవిధంగా మిగతా కామ్రేడ్స్ అందరికీ